ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని, తన కృపలో మీ అందరినీ బలపరచాలని, మీకున్న అక్కర్ల అవసరాలు మీరు ఆకట్ల పోకట్లో దేవాతి దేవుడు మీకు సమీపంగా సహాయకుడిగా ఉండాలని ప్రతిదినము మీ అందరి కొరకు కూడా మేమంతా కలిసి సంఘపూర్వకంగా కుటుంబపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా మా కొరకు ప్రార్థిస్తారని, మా కుటుంబాల కొరకు, మా సంఘాల కొరకు కూడా ప్రార్థిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మీ అందరి ప్రార్థన మా కుటుంబాలని, మా సంఘాలని బలపరచునుగాక. దేవాతి దేవుడు ప్రతిదినము ఒక వాక్యం ద్వారా మీతోనూ, మాతోనూ, మనందరితోనూ దేవుడు మనందరినీ బలపరచగలిగిన దేవుడు. మరి ఈ ఉదయకాల సమయాన దేవాతి దేవుడు మనకిచ్చే వాక్యం మనం చూద్దాం. దేవుడు ఇచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైన మాట. దేవుడి వద్ద నుంచి వచ్చే ప్రతి వాక్యం మన జీవితాలను కట్టిద్ది. అట్టి వాక్యాన్ని ఈరోజు మనం దేవాతి దేవుడు మనకు అందించే బహుమతిగా మనందరం కూడా ఏం బహుమతి దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది అందరం కూడా చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ దినము నా తండ్రి ఉదయకాల సమయాన మాతోనూ మా అందరితోనూ మాట్లాడి మా అందరికీ విలువైన బహుమతి దయచేయమని, నీ వాక్యమనే బహుమతితో మమ్మల్ని బలపరచమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామం పేరిట అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. ఈరోజు దేవుడు నీ కొరకు, నా కొరకు ఇచ్చిన వాగ్దానం చూసారా? డబ్బు సంపాదించుకోమంటలా దేవుడు, బంగారం సంపాదించుకోమంటల్లా, జ్ఞానం సంపాదించుకున్నవాడు ధన్యుడంట. కొట్టుల్లో ఉంటుంది ఆ జ్ఞానం, కొనుక్కొచ్చుకో. నీకు అంగట్లలో, వీధుల్లో అమ్మరు జ్ఞానాన్ని నువ్వు కొనుక్కొచ్చుకోవాలంటే. దేవుడి సన్నిధిలో ఉంటుంది నీకు జ్ఞానం. దేవుడితో సహవాసం చేసేవనుకో, దేవుడు ఉన్నతమైన అన్యోయ సహవాసంలో నువ్వు ఎదిగితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. ఎందుకు డబ్బు వద్దు, బంగారం వద్దు, జ్ఞానం కావాలని దేవుడు చెప్తున్నాడంటే, ఈ జ్ఞానం నీ కాడ ఉందనుకో, ఆ డబ్బు వచ్చిద్ది, బంగారము వచ్చిద్ది. అంతేకాదు శత్రువుల చేతిలో నుండి నువ్వు రక్షింపబడటానికి కూడా ఈ జ్ఞానం నీకు కావాలి. అనేక ఇబ్బందుల నుండి నువ్వు తప్పించుకోవాలన్నా ఈ జ్ఞానం నీకు కావాలి. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానం సంపాదించుకున్నట ధన్యము అంటున్నాడు. ఆ జ్ఞానంతో నింపబడిన వాడు ధన్యుడంట. జ్ఞానం అన్ని విషయాల్లో నిన్ను రక్షించింది, అన్ని విషయాల్లో నీకు ఆదరణగా ఉంటుంది, ప్రతి ఒక్క విషయంలో నీకు సహాయకుడిగా ఉంటాడు. జ్ఞానం సంపాదించుకున్నవాడు ఎలాంటి ఇబ్బందుల్లో నుండి కూడా రక్షింపబడతాడు. ఉదాహరణకి మీకు ఒక చిన్న వర్తమానపూర్వకంగా నేను ఒక మాట చెప్తానండి. ఒక వ్యక్తి ఒక రాజు వద్ద పనిచేస్తూ ఉన్నాడంట. రాజు వద్ద పనిచేస్తూ ఉంటే రాజు ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ రాజు వద్ద ఉన్న కొదం పని వారందరికీ కూడా ఈ వ్యక్తి మీద వ్యసనం. ఎందుకంటే మనం ఇంతమంది పనిచేస్తుంటే రాజు ఈ వ్యక్తినే ప్రేమిస్తాడు, ఈ వ్యక్తినే బాగా ఆదరిస్తాడు, ఈ వ్యక్తితోనే సహవాసం కలిగి ఉంటాడు. మనల్ని అలా ప్రేమించడని వ్యసన పడుతూ ఉంటారంట. అలా వ్యసన పడుతూ అది రోజు రోజుకు పెరిగి పెద్ద అవుతుంది. ఒక సమయం కొరకు ఎదురు చూస్తున్నారు, అవకాశం కొరకు. ఎప్పుడైనా సరే ఈ వ్యక్తి కాడి నుంచి రాజుని ఏర్పరచాలి, ఈ వ్యక్తి ఒక స్థానాన్ని తీసివేయాలి, ఆ స్థానంలో మనం స్థిరపడాలి, అవసరమైతే ఈ వ్యక్తి ప్రాణాలైనా తీపియచ్చు. ఇలా తన మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు ఆశించినట్టు ఒక సమయం రానే వచ్చింది. ఒకరోజు ఏం జరిగిందంటే, రాజు వద్ద పనిచేసే ఈ వ్యక్తి చాలా పొద్దుపోయిన కారణంగా ఆ రోజు ఇంటికి పోలేకపోయాడు. రాజు ఏమన్నాడంటే, అయ్యా, ఈరోజు నువ్వు చాలా పొద్దుపోయింది, నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు, కనుక ఈరోజు నీవు నాతో పాటు నా ఒక అంతఃపురంలో నిద్రించు రా అని చెప్పి తీసిపోయి, రాజు ఆ వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, చాలా ప్రేమిస్తూ తన అంతఃపురంలో తనతో పాటు
తన ఒక గదిలోనే ఈ వ్యక్తిని కూడా ఒక మూలన పూనుకొనిచ్చాడు. అయితే ఉదయం అయింది. ఉదయం అయినప్పుడు రాజు ఈ వ్యక్తి ఇద్దరు లేచారు. వీళ్ళిద్దరు లేచినప్పుడు ఏరొకళ్ళు ఆ గదిలో లేరు. వీళ్ళిద్దరు మాత్రమే ఆ ఒక గదిలో ఉన్నారు. రాజు లేవడంతో ఈ వ్యక్తి ముఖమే చూశాడు. అలాగే ఆ వ్యక్తి కూడా లేవడంతో రాజు ముఖమే చూశాడు. అయితే ఎన్నో రోజుల నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ వ్యక్తి శత్రువులు మాత్రం ఇంకా వ్యసనం పెంచుకుని ఉన్నారు. రాజుతో కలిసి రాజభవనంలో నిద్రించే గొప్ప ధన్యతలు కూడా పొందుకుంటున్నాడు అని వ్యసనాలు పెంచుకుని ఉంటే, ఆ వ్యసనాలు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే, ఇద్దరు వచ్చి బయటకు వచ్చి ఈ వ్యక్తి పని వ్యక్తి చేసుకుంటున్నాడు. రాజు కూర్చొని ఉన్నాడు. ఈ వ్యసన పట్టోళ్ళు ఒకళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా ఈరోజు మీ భార్యకి చాలా బలహీనంగా ఉంది, ఏం బాగలేదయ్యా, చూడండి రోజు బాగుండామా, ఈరోజు చాలా బలహీనంగా ఉందన్నప్పుడు, అదేంటి ఉండి ఉండి ఈరోజే మా భార్యకి బాగలేదు, సరే హాస్పిటల్కి తీసుకుపోతానని చెప్పి భార్యని హాస్పిటల్కి తీసుకుపోతున్న సమయంలో మరొక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా మన మీద యుద్ధానికి సైన్యం వస్తుందయ్యా, ఎన్నో రోజుల నుంచి కాపు వేసి ఉన్నారు, ఆ సైన్యం ఇప్పుడు వస్తుందయ్యా అని చెప్పారంట. అరే ఇప్పుడే భార్యకి బాగలేక హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా, మరలా ఇటు సైన్యం వస్తుంది, సరే భార్య అయితే హాస్పిటల్లో చూపించుకునేది, సైన్యానికైతే మనం ఉండాలి కదని చెప్పి బయలుదేరుతున్నాడు. మరొక వ్యక్తి వచ్చి, అయ్యా ఆడుతూ ఆడుతూ మీ కుమారుడు రాజుగారు కింద పడిపోయారయ్యా, భయంకరంగా దెబ్బలు తగిలినాయ్యా అని ఈ విధంగా అతనికి చెప్తూ వచ్చారు. చెప్తూ వచ్చినప్పుడు అతనికి రాజుకి ఇంకా చాలా కష్టం, చాలా బాధ అనిపించింది. ఇదేందా ఈరోజు అసలు నేను లేచి ఎవరు మొహం చూశాను, ఒక్కటన్నా సమాధానం కలిగిన మాట లేదు, ఎట్టు చూసిన సమస్యే, ఎట్టు చూసిన బాధే, ఎట్టు చూసిన ఇబ్బందులే, అసలు నేను లేచి ఎవరు మొహం చూశాను అని రాజు బాధపడుతున్న సమయంలో ఎన్నో రోజుల నుంచి అవకాశంతో ఎదురు చూస్తున్న వాళ్ళు బయటకు వచ్చి, రాజా ఈరోజు నువ్వు ఎవరు ముఖం చూసావంటే అదిగో ఒక పనివాడిని నీతో పాటు నీ ఒక అంతఃపురంలో పండేసుకున్నావు, ఆ నిష్ఠ దరిద్రుడు మొహం నువ్వు చూసావు రాజా, అతని మొహం వల్లే నీకు ఈ అనర్థాలన్నీ, ఎన్నడూ ఓటమి లేని నీవు ఈరోజు బాధపడుతున్నావు, ఈరోజు చింతపడుతున్నావు. చూడండి రాజా, ఇలాంటి వాడితోట నువ్వు సహవాసం చేసేది, ఇలాంటి వాడితోట నువ్వు ఇది చేసేది, మేమందరం కూడా అతని ముఖం మేము చూడం నిద్రలేసి, ఎందుకంటే అతని ముఖం చూసామంటే ఆ రోజు మాకన్నీ కూడా ఇబ్బందులే. ఈ ఒక కోటలో ఎందరైతే పనివారు ఉన్నారో అట్టి వారు ఎవ్వరు కూడా అతని ముఖము చూడం. అతను నిద్రలేసినప్పుడు మేమందరం కూడా జాగ్రత్తగా దూరంగా వెళ్ళిపోతాం, మేము నిద్రలేవడంతో అతని నుంచి దూరంగా వెళ్ళిపోతాం, అతని ముఖం మేము చూడమని పాపము ఉన్నాయి లేని లేని ఉన్నాయి అన్నీ కూడా అతని మీద అవకాశం చిక్కేలికి చాలా చాలా నేరాలు మోపారు. అలా మోపినప్పుడు రాజు, అంత ప్రేమించే రాజు కూడా ఆ మాటలు నమ్మి, ఇంత ప్రమాదకరమైన వ్యక్తి మన కోటలో ఉండకూడదు, ఇంతమందికి ఇబ్బందులు కలుగుతుంటే ఈ వ్యక్తి గురించి నాకెందుకు చెప్పలేదు, అయితే ఈరోజే అతనికి ఉరిశిక్ష వేసేయండి, ఉరిశిక్ష వేసి అతన్ని రేపటి నుండి కోటలో లేకుండా చేసేసేయండి అని చెప్పారంట. అప్పుడు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎమ్మటిని ఈ వ్యక్తిని పట్టుకుని తీసుకుపోయి ఉరిశిక్షకి సిద్ధంగా పెట్టారు. సిద్ధంగా అతన్ని నిలబెట్టి నీ చివరి కోరిక ఏంటి అని అడిగారంట. చివరి కోరిక ఏంటి అన్నప్పుడు అతను అన్నాడంట, అయ్యా మన కోటలో అందరి ముందు, మన కోటలో ఉన్న జనమందరి ముందు ఒక్కసారి నేను రాజుతో మాట్లాడాలని కోరుకుంటున్నానయ్యా అన్నాడంట. అతని చివరి కోరిక కాబట్టి అది నెరవేర్చాలి. అలాగే కోటలో ఉన్న జనానందరిని పిలిచారు, రాజుని పిలిచారు. మరి ఇతని చివరి కోరిక ఒక్క మాట నీతో మాట్లాడతాడంట రాజా అన్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, చెప్పు నాతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నా, నీ చివరి కోరిక ఏంటి, నువ్వు చెప్పు నేను తీరుస్తాను అన్నాడంట. రాజా
ఏ కారణం చేత నన్ను ఉరిశిక్షగా వేస్తున్నారు, నన్ను దోషిని చేసి శిక్ష వేస్తున్నావు, ఏ కారణం చేత రాజా అన్నాడంట. ఏ కారణం ఏంటి? ఈరోజు నువ్వు నేను తప్ప వేరొకళ్ళు ఉన్నారా మన రూమ్లో? లేరు కదా. మరి నీ ముఖం చూసిన నేను ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమయ్యాను, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎన్ని సమస్యలు వచ్చినాయి. ఈరోజు నేను చూడబట్టి సరిపోయింది. రోజు మన కోటలో ఉన్న వారందరూ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారంట. ఈ సమస్యతోనే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారంట. ప్రతిరోజు వాళ్ళు నాకు చెప్పలేదు, ప్రతిరోజు వాళ్ళు నీ నుండి దూరంగా పారిపోతున్నారంట. ఇంతమందిని ఇబ్బంది కలిగిస్తున్నావు కాబట్టి నీకు మరణ శిక్ష వేశా. నీ కారణంగా ఇంకెవరు నష్టపోకూడదు అనుకున్నాను కాబట్టి నీకు శిక్ష వేసా, లేకపోతే నేను ఎందుకు వేస్తాను అన్నాడంట. రాజా, అయితే ఈ రోజంతా మీరు నా ముఖం చూశారు కాబట్టి మీకు అన్ని సమస్యలు అయినాయి కాబట్టి నాకు ఉరిశిక్ష వేస్తున్నారా? అవును, ఖచ్చితంగా అందుకే వేస్తున్నా. అయితే ఇది నా ముఖం చూడటాన నీకు జరిగిన కష్టం అనుకుంటున్నారా? అంటే నా ముఖం వల్ల మీకు నష్టం వచ్చింది కాబట్టి దాన్ని బట్టి నాకు ఉరిశిక్ష వేయటం న్యాయం అంటున్నారా అన్న. అవును, దానివల్ల నీకు ఉరిశిక్ష వేయటం న్యాయమే అని రాజు సభ అందరి ముందు కూడా మాట్లాడాడు. అయితే రాజా, నీవు నేను తప్ప వేరొకరు లేరుగా మన రూమ్లో. మరి ఈరోజు నిద్ర లేవడంతో నేను కూడా నీ ముఖమే చూసా. నా ముఖం చూసిన నీకు సమస్యలు, చిన్న చిన్న సమస్యలు రేపు తీరిపోతాయి. కానీ నీ ముఖం చూసిన నాకు ఉరిశిక్ష వేస్తున్నారు. నాకన్నా నీ ముఖమే ఎక్కువ డేంజర్గా ఉందిగా. నా అయితే చిన్న చిన్న సమస్యలే నా ముఖం చూసినందువల్ల నీకు, కానీ నీ ముఖం చూసినందువల్ల నాకు ఏకంగా ఉరిశిక్షే పడుతుంది. రాజా, మరి దీనికేంటి నీ న్యాయం? మరి ఆ లెక్క ప్రకారంగా నీకు కూడా ఉరిశిక్ష వేయాలి కదా. నీ ముఖం చూసిన నాకు ఉరిశిక్ష వేస్తున్నప్పుడు మరి దానికి పాత్రుడు అయిన నువ్వు కూడా ఉరిశిక్ష పొందుకోవాలి కదా అని ఎప్పుడైతే ఆ సభ ముందు అడిగాడు, రాజు ఒక మూర్ఖత్వం రాజు తెలుసుకోగలిగాడు. ఇలాంటి మూర్ఖత్వం చాలామందికి ఉంటే, ఎదురొస్తే అది జరిగింది, ముఖం చూస్తే ఇది జరిగింది, వాళ్ళు తుమ్మితే అది జరిగింది, వాళ్ళు వచ్చి ఈ పనిలో చేయబెట్టబట్టి ఈ పని ఆగిపోయింది, వాళ్ళ వల్లే ఇది జరిగింది, వీళ్ళ వల్లే ఇది జరిగింది అనేవాళ్ళు కూడా చాలామంది మూర్ఖులు ఉంటారు. ఇలాంటి మూర్ఖత్వాల వల్ల ఎదుటి వారిని చాలా నష్టపుచ్చాలని చూస్తారు, చాలా బాధ పెట్టాలని చూస్తారు. అయితే ఇలాంటి మూర్ఖుల చేతిలో నుంచి తప్పించుకోవాలంటే మనకు కావాల్సింది ధనము కాదు, ఆస్తి కాదు, బంగారం కాదు, డబ్బు కాదు, జ్ఞానం. జ్ఞానం ఉంటేనే ఇలాంటి మూర్ఖుల చేతిలో నుండి తప్పించుకోగలుగుతాం. ఇతనికి ఎంత జ్ఞానం లేకపోతే నా ముఖం చూస్తున్న నీకు శ్రమలు వచ్చినాయి అని నీవు నాకు ఉరిశిక్ష నిర్ణయించావు కదా, మరి నీ ముఖం చూసిన నాకు మరణం వచ్చి పడింది, మరి రా నువ్వు కూడా నాతో పాటు ఉరిశిక్ష చేర్చుకో అంటున్నాడు. ఎమ్మటనే రాజు దద్దరిల్లిపోయి, నిజమే కదా, ఈ వ్యక్తి నా ముఖమే కదా ఈరోజు చూసింది, నా ముఖం చూసి నీ వ్యక్తి రేపటి రోజున సూర్యోదయం అనేది చూడకుండా ఉరేసుకోబోతున్నాడే, ఇతనికన్నా నా ముఖమే చాలా డేంజర్గా ఉందని చెప్పి రాజుకు బుద్ధి వచ్చి ఆ మరణాన్ని ఆపేసి ఆ వ్యక్తికి అందరి ముందు కూడా క్షమాపణ చెప్పి, నన్ను క్షమించయ్యా, ఇదిగో ఈ మూర్ఖుల మాటలు విని ఒక రాజునయుడిని నేను కూడా ఆలోచన చేయకుండా ఈ శిక్ష నీకు వేయాలనుకున్నాను, కానీ నీ తెలివి కలిగిన మాటల ద్వారా, నీ తెలివి ద్వారా మరణాన్ని కూడా నువ్వు తప్పించుకున్నావు. దేవుడికి మహిమ కలుగును కాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజు నీ వాక్యము నీతోనే మాట్లాడింది కదా, దేవుడు నీ కొరకే ఇచ్చాడు కదా ఈ వాక్యం. ఈ వాక్యం ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నా? ఈ వ్యక్తి చూసావు కదా, మరణాన్ని కూడా తప్పించుకోగలిగాడు తన ఒక్క జ్ఞానం వల్ల. నువ్వు కూడా జ్ఞానం నీ వద్ద ఉంటే శత్రువుల చేతుల నుండి తప్పించుకోవచ్చు. జ్ఞానం నీ వద్ద ఉంటే సాతాను నుండి నువ్వు తప్పించుకుని బతకచ్చు. కనుక ఇవాళ నుండి
రేపు తుప్పి పట్టిపోయి దొంగలు దొంగిలించే బంగారం కొరకు, వెండి కొరకు, డబ్బు కొరకు ప్రయాసపడే కన్నా జ్ఞానం సంపాదించుకో. ఆ జ్ఞానం అనేది ఒక్కటి ఉందనుకో, ఈ బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, నీ ప్రాణాలు ఉంటాయి, నీ కుటుంబం ఉంటుంది, నువ్వు ఉంటావు. హల్లెలూయా. దేవుడి ఉదయకాల సమయాన ఈ వాక్యం ద్వారా మనందరినీ బలపరచునుగాక. ఈ వాక్యం ద్వారా మనందరం కూడా తప్పకుండా దేవుడి సన్నిధిలో, దేవుడి సహవాసములో, దేవుడందు జ్ఞానాన్ని సంపాదించుకుని ఎలాంటి ఇబ్బందుల నుండి, ఎలాంటి శత్రువుల నుండి కూడా మెలకువగా దేవుడు వద్ద మనం రక్షింపబడే రీతిగా, సతాను చేతు నుండి తప్పించుకునే రీతిగా జ్ఞానం సంపాదించుకుందాం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు అందరిని దీవించి సంపూర్ణమైన జ్ఞానంతో నింపునుగాక. ఆమేన్.